నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. మనం రోడ్లపైన ఎన్నో కార్లను చూస్తూ ఉంటాము, ఎన్నో రకాల కార్లను అయితే చూస్తూ ఉంటాము. కానీ గాల్లో ఎగిరే కారు ఎప్పుడైనా చూసుంటామా? అయితే ఇప్పుడు ఆ గాల్లో ఎగిరే కారు మన ఇండియాలో ఒక వ్యక్తి అయితే కనిపెట్టడం అయితే జరిగింది, తయారు చేయడం అయితే జరిగింది. ఎక్కడో కాదండి, అది ఉత్తరాఖండ్లోని అల్మోరా డిస్టిక్కి చెందిన ఒక రవి అనే ఒక వ్యక్తి ఈ కార్ని అయితే కనిపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్లో చాలా కొండ ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే కనుక సుమారు గంటన్నర సమయం అయితే పడుతూ ఉంటుంది. ఒక 20 నిమిషాల్లో 30 నిమిషాల్లో వెళ్ళాల్సింది అలాంటిది దాదాపు గంటన్నర సమయం పడుతూ ఉంటుంది. అందుకే ఇది నేను సృష్టించానని చెప్పేసి, ఇది నేను కనిపెట్టాను అని చెప్పేసి తనైతే చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కానీ ఇంకా చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంది. ఇంకా దీనికి టెస్టింగ్ మాత్రమే జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అయితే దాదాపు ఇప్పుడు ఏదైతే గంటన్నర పట్టే సమయము ఓన్లీ 10 నిమిషాల్లో వెళ్ళేలాగా అతనైతే కనిపెట్టడం జరిగింది. ఇంకా మిగతా ఇప్పుడు ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళ సహాయంతో ఇంకా పూర్తి చర్యలు అయితే తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. కానీ దీనికి ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి కూడా చాలామంది అయితే కామెంట్లు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా దీనికి ఎలాంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఓన్లీ ఎలక్ట్రికల్ వల్లే నడుస్తూ ఉంది, ఛార్జింగ్ వల్లే నడుస్తుందని చెప్పడం కూడా జరుగుతుంది. అది కూడా అన్ని వెహికల్స్ లాగా ఎక్కువ ఛార్జ్ కూడా తీసుకోదు. ఇది ఓన్లీ మనకి కొంచెం ఛార్జ్ చేస్తే చాలా తిరగచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. మరి తొందరలోనే ఇంకా ఇది బయటకు తీసుకొస్తాము, తొందరలోనే ఇంకా పూర్తి చర్యలు అయితే దీనికి తీసుకుంటాము, తొందరలోనే ఇంకా ఇలాంటివి ఎక్కువ ట్రాఫిక్ కూడా లేకుండా తొందరలోనే మనము ఒక ప్రదేశానికి చేరేలాగా తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటిది మన ఇండియాలో, మన భారతదేశంలో కనిపెట్టడం అనేది ఎంతో గర్వకరంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇట్లాంటివి కూడా గతంలో చాలా ట్రై చేశారు కానీ చాలా ఫెయిల్ అయ్యాయి. ఇది కూడా రవికి ఎంతో ఫెయిల్యూర్గా మారింది, ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా కానీ ఆయన పట్టు వదలకుండా ఎలా అయినా సరే ఇది ప్రజలకి ఉపయోగపడేలాగా అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండేలాగా అతనైతే తయారు చేయడం అయితే జరిగింది. ఇదంతా విన్న వాళ్ళు, చూసిన వాళ్ళు అతనికైతే ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటిది మన భారతదేశంలో కనిపెట్టడం అనేది మనకు కూడా ఎంతో గర్వకరంగా మారింది.